హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంజనీర్స్. ఇవాళ వీడియోలో మనము సివిల్ ఇంజనీరింగ్తో ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని మీ యొక్క కాలేజ్ అకాడమిక్స్తో పాటు ప్రతి సెమిస్టర్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేద్దాం. మీరు ఈ పిక్చర్ని చూసారంటే కనుక మీరు ఒకవేళ నౌ అనే పొజిషన్ దగ్గర నుంచి మౌంటైన్ ఎక్కాలి అనుకుంటే అది మీకు చాలా పెద్ద టాస్క్ లాగా అనిపించవచ్చు. కానీ అదే మీరు ముందుగానే ఆ మౌంటైన్కి వెళ్ళే మార్గాన్ని చిన్న చిన్న దూరాలుగా సెపరేట్ చేసుకుంటే మీ యొక్క టోటల్ జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. అందుకే అంటారు, రోడ్ మ్యాప్స్ పేవ్ ద వే ఫర్ ప్రోగ్రెస్, టర్నింగ్ ఆస్పిరేషన్స్ ఇంటూ అచీవబుల్ మైల్ స్టోన్స్ వన్ స్టెప్ ఎట్ ఎ టైం. అంటే రోడ్ మ్యాప్ అనేవి మన యొక్క గోల్ని సింపుల్గా అండ్ ఒక్కో స్టెప్ని మనం సాధించగలిగే మైల్ స్టోన్గా మార్చడానికి యూజ్ అవుతుంది. రోడ్ మ్యాప్ అనేది మనకి ఏ పనిని మనం ఇప్పుడు చేయాలి, ఏది తర్వాత చేయాలో ముందుగానే మనకి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే రోడ్ మ్యాప్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే, ఎవరైతే ప్రజెంట్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నారో అండ్ వాళ్ళ ఫైనల్ ఇయర్లో కానీ లేదా గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ అయిపోయాక సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ రోడ్ మ్యాప్ సహాయంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే సబ్జెక్ట్స్ని మనము మన కాలేజ్లో జరిగే సెమిస్టర్స్ వైజ్గా కాలేజ్తో పాటు ఏ సెమిస్టర్స్లో ఏ సబ్జెక్ట్స్ కవర్ చేయాలి అనేది డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, స్టూడెంట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో కానీ లేదా బీటెక్ అయిపోయిన తర్వాత సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ రోడ్ మ్యాప్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అంటే అంతకు ముందు రాయాలి అనుకునే వాళ్ళకి కాదు. అంటే ఇన్ కేస్ మీరు థర్డ్ ఇయర్ నుండే సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే ఇంపాసిబుల్ అయితే కాదు, కాకపోతే మీ యొక్క ఎఫర్ట్స్ లెవెల్స్ని మీరు పెంచాల్సి వస్తుంది. ఈ రోడ్ మ్యాప్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్నా కానీ బాగా యూజ్ చేసుకోవచ్చు. మీ సబ్జెక్ట్స్ని మీరు ఎలా కవర్ చేయాలి అంటే, ఫస్ట్ ఒక సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకుని అయితే మీరు యూట్యూబ్లో వీడియోస్తో సహాయంతో కానీ లేదంటే ఏదన్నా టెక్స్ట్ బుక్ ఆర్ రిఫరెన్స్ మెటీరియల్స్ హెల్ప్తో అయినా మీ బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ చేసుకోవాలి. అంటే కాన్సెప్ట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి మీకు. సెకండ్ వచ్చేసి నేర్చుకున్న కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. నన్ను అడిగితే మీరు థియరిటికల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే నేను సజెస్ట్ చేసే మీకు బెస్ట్ బుక్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. అది ఏ ఇన్స్టిట్యూట్కి అయినా పర్వాలేదు. అండ్ ఇన్ కేస్ మీరు న్యూమెరికల్స్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఏదన్నా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తీసుకోండి, లేదంటే గేట్ అనే ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కానీ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యాక సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్ రాయాలి. ఆ మాక్ టెస్ట్ని మీరు డీటెయిల్డ్గా అనాలిసిస్ చేయాలి. ఫైనల్గా మీరు ఏ టాపిక్స్లో అయితే కాన్సెప్చువల్ వీక్గా ఉన్నారో ఆ కాన్సెప్ట్స్ వెళ్ళి మీరు మీ నోట్స్ నుండి మళ్ళీ రివైజ్ చేయండి. సో మనం బీటెక్లో కనుక చూసుకుంటే మనకి టోటల్ 4 years ఉంటాయి అండ్ ఈచ్ ఇయర్లో మనకి 2 semesters అనేవి ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్లో మీరు అప్పుడే కాలేజ్కి ఎంటర్ అవుతారు కాబట్టి మీరు పెద్దగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయనక్కర్లేదు. అండ్ ఫస్ట్ సెమిస్టర్లో మీకు మ్యాక్సిమం సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు ఇంటర్లో చదివినవే ఉంటాయి కాబట్టి మీకు సాధ్యమైనంత ఎక్కువగా కాలేజ్ అకాడమిక్స్ మీదనే ఫోకస్ పెట్టండి. ఎక్కువ CGPA వచ్చేలాగా, ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో వచ్చే 2 semester సబ్జెక్ట్స్ కూడా చాలా స్కోరింగ్గా ఉంటాయి మంచి CGPA తెచ్చుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సెమిస్టర్లో కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేయండి. అలానే మీకు ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్లో చెప్పే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని గేట్ లెవెల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ సెమిస్టర్లో మీకు ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ని చాలా బాగా నేర్చుకోండి, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ వెయిటేజ్ ఎగ్జామ్స్లో తక్కువే ఉండొచ్చు, కానీ ఆ సబ్జెక్ట్ మనకి తర్వాత సబ్జెక్ట్స్కి ఫౌండేషన్ లాగా అనుకోండి. మనం ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనకి తర్వాత సెమిస్టర్స్లో వచ్చే సబ్జెక్ట్స్ అంత ఈజీ అయిపోతాయి అన్నమాట.
సెకండ్ ఇయర్లో మీరు అప్పుడే కోర్ సబ్జెక్ట్స్కి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపించిన చాలా ఈజీ సబ్జెక్ట్స్ అవి. మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండ్ సర్వింగ్లో ఫస్ట్ పార్ట్. అండ్ అలానే మీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్ని కూడా ప్యారలల్గా కంటిన్యూ చేయండి, మధ్యలో బ్రేక్ రాకూడదు. ఆ తర్వాత ఈ సెమిస్టర్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ సీనియర్స్తో కానీ ఫ్యాకల్టీస్ని కానీ కాంటాక్ట్ అయ్యి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్కి సంబంధించిన బుక్స్ని తెలిసిపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మీరు ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే స్ట్రక్చరల్ అనాలిసిస్, హైడ్రాలిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషినరీ, సిపిఎం అండ్ పర్త్ టెక్నిక్స్ అండ్ సర్వేయింగ్లో సెకండ్ పార్ట్. ఈ సెమిస్టర్ కల్లా మీ యొక్క ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ అనేవి కూడా మీకు అన్నీ క్లియర్ అయిపోయి ఉండాలి. థర్డ్ ఇయర్కి ఎంటర్ అవ్వగానే మీ మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ అంటే హై వెయిటెడ్ సబ్జెక్ట్స్ అనేవి మీరు మీ ప్రిపరేషన్లో యాడ్ చేసుకోవాలి అనమాట. ఎందుకంటే మీ సెకండ్ ఇయర్లో ఆల్రెడీ మీరు బేసిక్ సబ్జెక్ట్స్ని బాగా కవర్ చేసి ఉంటారు. ఇందులో మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే జియోటెక్నికల్ ఇంజనీరింగ్. చాలామంది దీనినే సాయిల్ మెకానిక్స్ అని కూడా అంటారు. ఈ సబ్జెక్ట్ని మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ ఆ ఎగ్జామ్లో హైయెస్ట్ వెయిటేజ్ ఈ సబ్జెక్ట్కే ఉంటుంది, అంత ఇంపార్టెంట్ అన్నమాట మనకి ఈ సబ్జెక్ట్. సో చాలా ఫోకస్డ్గా చదువుకోండి ఈ సబ్జెక్ట్ని. అలానే జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ పార్ట్తో పాటు హైవే ఇంజనీరింగ్, హైడ్రాలజీ అండ్ డిజైన్ ఆఫ్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్స్ కూడా ఈ సెమిస్టర్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి. అలానే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ని ఎప్పటికప్పుడు చాప్టర్ వైజ్గా రివిజన్ చేస్తూ ఉండండి. ఇంకా థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మీరు ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో సెకండ్ పార్ట్ అంటే ఫౌండేషన్ ఇంజనీరింగ్ అని కూడా అంటారు దీనిని, అండ్ ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్. ఎందుకంటే జియోటెక్నికల్ ఇంజనీరింగ్ తర్వాత మన సివిల్లో ఏదైనా ఇంపార్టెంట్గా ఉన్న సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్. అండ్ ఇరిగేషన్ ఇంజనీరింగ్, తర్వాత డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్. అలానే వీటితో పాటు సెకండ్ ఇయర్ వరకు చదువుకున్న ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ డైలీ ర్యాండమ్గా ఏదో ఒక టాపిక్ తీసుకుని డైలీ ఒక 10 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, అంటే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మీద టచ్ పోకుండా. ఇంకా సెకండ్ సెమిస్టర్ అయ్యాక మీకు ఒకవేళ ఆపర్చునిటీ ఉంటే బయట కన్స్ట్రక్షన్లో సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ అనేవి ఎలా జరుగుతాయో తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక ఇంటర్న్షిప్ అనేది చేయండి. ఆ ఇంటర్న్షిప్ యొక్క డ్యూరేషన్ 40 to 60 డేస్ది ఉంటే మంచిది. ఎందుకంటే మన సివిల్ ఇంజనీరింగ్లో ఉన్న థియరిటికల్ నాలెడ్జ్ కంటే ఎక్స్పీరియన్స్కే ఎప్పుడు కూడా వాల్యూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో వచ్చేసరికి మీ సిలబస్లో ఉండే రిమైనింగ్ సబ్జెక్ట్స్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ సెమిస్టర్లో మీ ఫోకస్ ఆల్రెడీ చదివిన కాన్సెప్ట్స్నే వీలైనంత ఎక్కువగా రివిజన్ చేసే దాని మీద మీ ఫోకస్ ఉంచుకోండి. మీ డేని 80:20 కింద డివైడ్ చేయండి. అంటే మీరు చదువుకునే టైంని 80% ఆఫ్ టైంలో ఓన్లీ రివిజన్, అంటే ఇంతకుముందు చదివిన సబ్జెక్ట్స్ని మళ్ళీ రివిజన్ చేయడానికి మాత్రమే యూజ్ చేయండి. అండ్ రిమైనింగ్ 20% ఏదైతే ఉంటుందో ఆ 20% ఆఫ్ టైంలో ఇంతకు ముందు జరిగిపోయిన సెమిస్టర్స్లో ఏదైనా సబ్జెక్ట్స్ మిగిలిపోతే, లేదా ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మనం ఇంక్లూడ్ చేసుకున్న 2 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకోవడానికి కానీ మీ టైంని అలొకేట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మీ ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మ్యాక్సిమం మీ ఫోకస్ మొత్తం కూడా మీ మేజర్ ప్రాజెక్ట్ మీదనే పెట్టండి. ఎందుకంటే మీరు రేపొద్దున ఏ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి కూడా మీరు చేసిన ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ని బేస్ చేసుకునే ఉంటుంది. సో బాగా ఫోకస్డ్గా చేయండి ఆ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో. వాటితో పాటు ఇంకా ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి డైలీ మీ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన సబ్జెక్ట్స్లో మీరు షార్ట్ నోట్స్ అనేది రాసుకొని ఉంటారు కదా, ఆ షార్ట్ నోట్స్ అంటే ఫార్ములాస్ని డైలీ
రివైజ్ చేస్తూ ఉండండి. వాటితో పాటు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో నేను మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, మీ ఫ్యాకల్టీస్ని కానీ సీనియర్స్ని కానీ తెలిసి పెట్టుకోండి బుక్స్ గురించి అని. ఆ బుక్స్లో ఉండే కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్స్ని మీరు ఇంకా నుంచి డైలీ ఏదన్నా ఒక బుక్స్ నుంచి కానీ లేదా యూట్యూబ్ నుండి చూసి కానీ ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ డైలీ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ అనేది మీకు మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అండ్ అలాగే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. సో అది గైస్, మీరు ఫాలో అవ్వాల్సిన రోడ్ మ్యాప్. మీరు కనుక దీనిని స్ట్రిక్ట్గా ఫాలో అయితే మీరు ఏ కోర్ ఎగ్జామ్ అంటే సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఏ ఎగ్జామ్ అయినా చాలా ఈజీగా క్లియర్ చేసేయగలుగుతారు. కాలేజ్లో ఉండే సెపరేట్గా మళ్ళీ ఇంకొక ఇయర్ డ్రాప్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు ఏ సెమిస్టర్లో అన్నా 4 సబ్జెక్ట్స్ కవర్ చేయలేకుంటే ఆ సెమిస్టర్లో నేను మెన్షన్ చేసిన టాప్ 3 సబ్జెక్ట్స్ కవర్ చేసిన సెమిస్టర్ అయిపోయాక ఒక డ్యూరేషన్ ఉంటుంది కదా, హాలిడే డ్యూరేషన్. ఆ డ్యూరేషన్లో మీరు ఆ గ్యాప్ని కవర్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. బట్ సెమిస్టర్ వైజ్గా మెన్షన్ చేసిన టాప్ 3 సబ్జెక్ట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.